ఎలక్ట్రిక్ స్కూటర్పై డిస్కౌంట్లు. టాటా ఎలక్ట్రిక్ కార్ ఈఎంఐ స్టార్టింగ్ ఫ్రమ్ ₹5,999 నుంచే. లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్ర లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్ర లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్స్లో అయితే రెవర్ ఇండి కంపెనీ వాళ్ళు తమ రెవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే ప్రకటించారనమాట. ఈ ఆఫర్లు వచ్చి డిసెంబర్ 31వ తారీఖు వరకు అయితే ఉంటాయన్నమాట. ఈ ఆఫర్ అనేది సెలెక్టెడ్ షోరూమ్స్ దగ్గర మాత్రమే అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఉదాహరణకి మనకి ఢిల్లీ కానివ్వండి, పూణే, చెన్నై, బెంగళూరు ఈ నగరాల్లో అయితే ₹7,500 వరకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు అన్నమాట. స్కూటర్ మీద ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు. ఇవి కాకుండా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కానివ్వండి, ఇతర డిస్కౌంట్స్ అన్ని కలుపుకుని ₹22,500 వరకు కస్టమర్లు ఈ స్కూటర్ మీద అయితే ఆదా చేసుకోవచ్చు అనేది కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఇక రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 160 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 90 కిలోమీటర్లు. అలానే వీళ్ళు ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఈ ఫైనాన్సింగ్ ఆఫర్లో భాగంగా రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ని ₹14,999 ఈఎంఐ నుంచి అయితే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఈఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది పేటెంట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ప్రీవియస్గానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ అయితే రివీల్ చేశారు. బట్ డిసెంబర్ నెలలో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ పేటెంట్ అయితే అప్లై చేసినట్టు తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే 2026 సంవత్సరంలో ఏథర్ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ స్కూటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కస్టమైజబుల్ స్కూటర్ అయితే వస్తుందన్నమాట. మాడ్యులర్ డిజైన్ తో స్కూటర్ యొక్క టైర్స్ కానివ్వండి, లేకపోతే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, కస్టమర్ కి తగ్గట్టుగా కస్టమైజబుల్ చేసుకునే అవకాశాన్ని అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే కల్పిస్తున్నారు అనమాట. స్టార్టింగ్ 2 కిలోవాట్ కెపాసిటీ నుంచి 5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వరకు అయితే ఈ స్కూటర్లు అయితే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ డిజైన్ అయితే ఈ స్కూటర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. ఇక నెక్స్ట్ అయితే కేరళ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ లిమిటెడ్ వాళ్ళు అయితే భారతదేశంలో PM E-Drive మొబిలిటీ స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ ట్రక్ల యొక్క కారిడార్ని అయితే నిర్మించబోతున్నారు అన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ ట్రక్ల యొక్క కారిడార్ అంటే అర్థం ఏంటంటే, సో ఎలక్ట్రిక్ ట్రక్లకు కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. దానికి సంబంధించి PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద ₹2,000 కోట్ల కేటాయించడం జరిగింది. సో ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్ ఎలక్ట్రిక్ ట్రక్స్ ని ప్రోత్సహించడం కోసం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయబోతున్నారు అనమాట. అలాంటి మెయిన్ కారిడార్ కింద కేరళ రాష్ట్రాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే BYD కంపెనీ వాళ్ళ సీల్ 08 సెడాన్ మరియు సీలియాన్ 08 SUV మోడల్ సంబంధించిన టేజర్ని అయితే రివీల్ చేశారన్నమాట. 2026 సంవత్సరంలో BYD కంపెనీ వాళ్ళు ఈ 2 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అనేవి మార్కెట్లోకి అయితే రాబోతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ ఈ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు, కానీ టేజర్ని అయితే మాత్రం రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పల్స్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు HPCL వాళ్ళతో అయితే టైఅప్ అయ్యారు అనమాట. సో ఈ కొలాబరేషన్ లో భాగంగా HPCL వాళ్ళ 5,000 ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు పల్స్ ఎనర్జీ వాళ్ళతో కలిసి కొలాబరేట్ అవబోతున్నాయి అనమాట. సో ఇప్పటికే పల్స్ ఎనర్జీ వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడర్స్ అయితే ఉన్నారు, లైక్ చార్జ్ జోన్ కానివ్వండి, థండర్ ప్లస్ కానివ్వండి, ఇలా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ పల్స్ ఎనర్జీ ప్లాట్ఫామ్లో అయితే ఉన్నారు. ఇప్పుడు HPCL వాళ్ళు కూడా వీళ్ళతో అయితే కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో ఇంకా ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేవి కస్టమర్స్కి అయితే ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సిరీస్ B ఫండింగ్ ద్వారా మరొక ₹85 కోట్ల ఫండ్స్ అనేది రేస్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ కొత్తగా రేస్ చేసిన ఫండ్స్ ని ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం, అలానే భారతదేశ వ్యాప్తంగా వీళ్ళ డీలర్షిప్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేసుకోబోతున్నారు. ఇక ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఇప్పటికే ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఓపెన్ రార్ ఈజీ రీసెంట్ గా మార్కెట్లోకి వచ్చిందనమాట. 175 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే కస్టమర్లకు అయితే అందిస్తున్నారన్నమాట. సో ఓపెన్ రార్ ఈజీ కానివ్వండి, ఓపెన్ రార్ ఈజీ సిగ్మా వంటి బైక్స్ అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. టాప్ స్పీడ్ వచ్చి 95 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఈ బైక్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఫ్రంట్ బూట్ స్పేస్ లాంటిది కూడా అయితే ఇస్తున్నారన్నమాట. ఆల్రెడీ మేము ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి రివ్యూస్ కూడా చేయడం జరిగింది అనమాట. బైక్స్ అయితే బాగానే ఉంటుందండి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు వీళ్ళకి ఫండింగ్ అయితే వచ్చిందనమాట. సో ఈ ఫండింగ్స్ మరింత ఎక్స్పెన్షన్ ప్లాన్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు డిసెంబర్ EMI స్కీమ్స్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో వీళ్ళ పెట్రోల్ వెహికల్స్ అలానే EV వెహికల్స్ సంబంధించిన స్కీమ్స్ అయితే ప్రకటించారు. ముఖ్యంగా EV వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక వీళ్ళ స్టార్టింగ్ బేస్ వేరియంట్ కార్స్ యొక్క స్టార్టింగ్ EMI వచ్చి ₹5,999 నుంచి అయితే ప్రారంభమవుతుందని చెప్తున్నారు. సో మోడల్స్ పరంగా టియాగో EV సంబంధించిన EMI మంత్లీ EMI ₹5,999 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. పంచ్ EV ₹7,999, నెక్సాన్ EV ₹10,999, కర్వ్ EV ₹14,555 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అయితే ఈ మంత్లీ EMI ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు మాత్రమే ఉంటాయని చెప్పి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ భవిష్ అగర్వాల్ గారు ప్రీవియస్ గా కొంత అమౌంట్ అనేది లోన్ కి రూపంలో తీసుకున్నారు, ₹260 కోట్ల అనమాట. ఈ ₹260 కోట్ల కొలాటరల్ కింద పెట్టి తీసుకున్నారు. నథింగ్ బట్ ఈయనకి ఏదైతే షేర్ వాల్యూ ఉందో ఆ షేర్స్ నే
కొలాటరల్ కింద పెట్టుకుని 260 కోట్ల రూపాయలు లోన్ రూపంలో తీసుకు. సో ఇప్పుడు ఆ అమౌంట్ మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ లోన్గా తీసుకునే అమౌంట్ని తిరిగి పే చేయడం జరిగిందనమాట. ఈ పని చేయడం ద్వారా ప్రమోటర్ గ్రూప్ ఏదైతే ఉందో 34% ఈ షేర్స్ వాటాన్ని కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ ఈ స్టెప్ తీసుకున్నారో ఈ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ఇన్వెస్టర్స్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ కలిగజేసినట్టుగా మార్కెట్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ అయితే ఎక్సికామ్ కంపెనీ వాళ్ళు ఎక్సికామ్ 1 అనే ఒక ప్లాట్ఫామ్ అయితే అనౌన్స్ చేశారు అనమాట. ఇది ఎవరైతే బిజినెస్ చేస్తారో అలానే ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికి కలిసిన ఒక ప్లాట్ఫామ్ లాంటిది అయితే వీళ్ళు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ బాగా పెరగడంతో వీళ్ళు ఇలాంటి ఒక సరికొత్త బిజినెస్లోకి అడుగుపెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అయితే టాటా కర్వీవి ఎలక్ట్రిక్ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒక ఓనర్కి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే జరిగిందనమాట. సో ఈ కార్ మీద ట్రాఫిక్ పోలీసులు పొల్యూషన్ చలాన్ అయితే విధించారన్నమాట. 10,000 రూపాయల వరకు చలాన్ అయితే విధించారు. అది కాకుండా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో స్పీడ్ వైలేషన్కి ఒక 2,000 రూపాయలు కూడా ఫైన్ అయితే వేశారు. బట్ ఇక్కడ ఆసక్తికరంగా మారిన విషయం ఏంటంటే అసలు ఎలక్ట్రిక్ కార్కి పొల్యూషన్ సంబంధించిన వైలేషన్ ఎందుకు వేశారని చెప్పి ప్రశ్న అయితే వచ్చింది. వాస్తవానికి ఎలక్ట్రిక్ వాహనాలకు అసలు పొల్యూషన్ సర్టిఫికేషన్ లాంటిది అయితే అవసరం లేదనమాట. బట్ తెలిసింది ఏంటంటే ఇది ఒక గ్లిచ్ లాంటి ప్రాబ్లం లాంటిది రావడం వల్ల ఈ ఫైన్ లాంటిది విధించి ఉండొచ్చు అని చెప్పి నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తమ ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ని జనవరి నెల నుంచి కస్టమర్లకి అయితే డెలివరీ ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మారుతి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ బ్యాటరీ ప్యాక్స్ ని లోకలైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ కార్లో తయారయ్యే బ్యాటరీ ప్యాక్స్ కూడా భారతదేశంలోనే డెవలప్ చేయడానికి సిద్ధమవుతున్నారు అనమాట. వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం, అంటే ఇండియాలోనే లోకలైజ్ చేసుకుంటే కనుక సప్లై చైన్ ఇష్యూస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే బిజిలీ రైడ్ కంపెనీ వాళ్ళు బిగాస్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారనమాట. సో ఈ బిజిలీ రైడ్ కంపెనీ వాళ్ళు B2B రెంటల్ ప్లాట్ఫామ్ అనమాట. రెంటల్స్ ఇచ్చే ఒక కంపెనీ అనమాట. వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికే 3,000 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు బిగాస్ కంపెనీ వాళ్ళతో టైప్లో భాగంగా బిగాస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఒక 7,000 వెహికల్స్ అయితే యాడ్ చేసుకోబోతున్నారు. సో మొత్తం వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక 10,000 వెహికల్స్ అనేది ఇప్పుడు పెంచుకోబోతున్నారు అనమాట. సో ఈ పోర్ట్ఫోలియోలో భాగంగా C12 ఐమాక్స్ మరియు బిగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రవి ఫ్యూచర్.